హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ ఇది. ఈరోజు డేటు మే 9, 2024. ఈరోజు ఐపీఎల్లో 58వ మ్యాచ్ జరిగింది. ఎవరెవరికంటే రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 58 ఈరోజు జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. ఈరోజు జరిగిన మ్యాచ్లో పంజాబ్ గెలిచింది కాబట్టి ఆ రెండు టీమ్స్ యొక్క పొజిషన్ చూద్దాం పాయింట్ టేబుల్లో. ఈ మ్యాచ్ జరగకముందు ఆర్సీబీ 7th ర్యాంకింగ్లో ఉంది. ఇప్పుడు గెలిచినా కానీ 7th ర్యాంకింగ్లోనే ఉంది. కాకపోతే 2 పాయింట్స్ యాడ్ అయినాయి ఆర్సీబీకి. మొత్తం 10 పాయింట్స్ ఉంటాయి ప్రజెంట్. ఆర్సీబీ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది. ఈరోజు మ్యాచ్తో కలుపుకొని 7 మ్యాచ్లు ఓడిపోయింది. మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ప్రజెంట్ 7th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ మ్యాచ్ జరగకముందు 8th ప్లేస్లో ఉంది. ఇప్పుడు 9th ప్లేస్లోకి పడిపోయింది. రన్ రేట్ తక్కువ ఉంది కాబట్టి 9th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. 9th ప్లేస్లో ఉన్న ముంబై పైకి వచ్చి 8th ప్లేస్కి జంప్ అయింది. ఇక ప్లే ఆఫ్ ఛాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు టీమ్స్లో ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 మ్యాచెస్ గెలిచినా ఆల్రెడీ 10 పాయింట్స్ ఉన్నాయి. ఇంకొక 4 పాయింట్స్ యాడ్ అవుతాయి 2 మ్యాచ్లు కూడా గెలిస్తే. పంజాబ్కి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్స్ లేనట్టే. ఎందుకంటే ప్రజెంట్ 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ ఆ 2 గెలిచినా 4 పాయింట్స్ యాడ్ అవుతాయి. మొత్తం 12 పాయింట్స్ అవుతాయి. ఆల్రెడీ టాప్ 4లో ఉన్న టీమ్స్కి ఆల్రెడీ 12 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ప్లే ఆఫ్ కష్టమే పంజాబ్ ఈ సీజన్లో. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ సమరీ చూద్దాం ఫాస్ట్గా. టాటా ఐపీఎల్ సీజన్ 2024 ఈరోజు మ్యాచ్ వచ్చి మ్యాచ్ నెంబర్ 58 పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి మ్యాచ్ జరిగింది. లైవ్ ఫ్రమ్ ధర్మశాలలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నెంబర్ 58 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది ఈ మ్యాచ్లో. ఇక ఈ మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు పంజాబ్ కింగ్స్పై 60 రన్స్ తేడాతో గెలిచింది. ఈ సీజన్లో మొత్తం ఆర్సీబీ 12 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. టోటల్ 10 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. టాటా ఐపీఎల్ సీజన్ 2024 మ్యాచ్ నెంబర్ 58 సమరీ ఇది. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సీబీ 20 ఓవర్స్లో 241 రన్స్ చేసింది, 7 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే కింగ్ కోహ్లీ 92 రన్స్ చేసిండు 47 బాల్స్లో. కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డరు అంటే హైయెస్ట్ స్కోర్ చేశాడు, లీడింగ్ స్కోరర్ ఈ సీజన్లో. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి పటిదార్ 23 బాల్స్లో 55 రన్స్. థర్డ్ హైయెస్ట్ గ్రీన్ 27 బాల్స్లో 46 రన్స్. ఫోర్త్ హైయెస్ట్ వచ్చి దినేష్ కార్తిక్ 7 బాల్స్లో 18 రన్స్ వేసిండు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షల్ 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. హర్షల్ ఆల్రెడీ పర్పుల్ క్యాప్ హోల్డరు అంటే ఈ సీజన్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్కి పర్పుల్ క్యాప్ ఇస్తారు, ఎక్కువ రన్స్ చేసిన బ్యాట్స్మెన్కి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ వచ్చి కోహ్లీ, పర్పుల్ క్యాప్ హోల్డర్ వచ్చి హర్షల్. నెక్స్ట్ కవేరప్ప 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షదీప్ 3 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ ఎస్కరన్ 3 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ యొక్క టార్గెట్ ఈ మ్యాచ్లో 242 రన్స్. హైయెస్ట్ రన్స్ చేజింగ్లో పంజాబ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ యాడ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి రోసో 27 బాల్స్లో 61 రన్స్. శశాంక్ 19 బాల్స్లో 37 రన్స్. బెయిర్స్టో 16 బాల్స్లో 27 రన్స్. కెప్టెన్ ఎస్కరన్ 16 బాల్స్లో 22 రన్స్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సిరాజ్ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. స్వప్నిల్ 3 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఫెర్గుసన్ 3 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కర్న్ 3 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు పంజాబ్ కింగ్స్పై 60 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు. జస్ట్ 47 బాల్స్లోనే 92 రన్స్ చేసినాడు. ఆల్రెడీ కోహ్లీ ఈ సీజన్లోనే లీడింగ్ స్కోర్ చేసినాడు. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తూ వరల్డ్ కప్లో కూడా T20 వరల్డ్ కప్ రాబోతుంది జూన్లో.
జూన్లో జూలైలో దాంట్లో కూడా ఈ ఫామ్ని కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో గెస్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ యొక్క విన్నర్ ఏ టీమో కామెంట్ చేయండి. ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. టాటా ఐపీఎల్ సీజన్ 2024లో ఇప్పటి ప్రజెంట్ టేబుల్ టాపర్ వచ్చి కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా మొత్తం 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా యొక్క రీసెంట్ 5 మ్యాచ్ల్లో ఫామ్ చూస్తే 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. అలాగే కోల్కతా యొక్క రీసెంట్ 2 మ్యాచ్ల ఫామ్ చూస్తే రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి కూడా. కోల్కతాకి 16, రాజస్థాన్ రాయల్స్కి కూడా 16 ఉన్నాయి. కానీ కోల్కతా నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి టాప్ 1లో ఉంది. రాజస్థాన్కి కొంచెం నెట్ రేట్ తక్కువ ఉంది కాబట్టి టాప్ 2లో కంటిన్యూ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 3 మాత్రమే గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా లాస్ట్ ఆడిన 2 మ్యాచెస్ 2 మ్యాచెస్ ఓడిపోయింది. థర్డ్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది, SRH. 12 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి SRHకి. SRH యొక్క లాస్ట్ రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ మాత్రం గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. రీసెంట్గా అడిగిన 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు దాకా 11 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 5 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ 5th ర్యాంక్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పుడు దాకా 12 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 6 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఢిల్లీ లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. 6th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచ్ గెలిచింది, 6 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. లక్నో యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రం గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్ 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెక్స్ట్ 7th ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఈరోజు గెలిచారు బెంగళూరు. ఈరోజు మ్యాచ్లో బెంగళూరు గెలిచారు. బెంగళూరు ఇప్పటిదాకా 12 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయారు. 10 పాయింట్ ఉన్నాయి బెంగళూరుకి. ఆర్సీబీ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 4 వరుసగా గెలుచుకుంటూ వచ్చారు, 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. 4 మ్యాచ్ వరుసగా గెలిచారు. లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే 2 మ్యాచ్లు గెలిచింది. నెక్స్ట్ 8th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 12 మ్యాచెస్ ఆడితే 4 గెలిచారు, 8 ఓడిపోయారు. 8 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. ముంబై దాదాపు ఆల్మోస్ట్ కష్టంగానే ఉంది ప్లే ఆఫ్కి. ముంబై ఇండియన్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు, 1 మ్యాచ్ గెలిచారు. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్ల యొక్క ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ ఓడిపోయారు, 1 మ్యాచ్ గెలిచారు. 9th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ టోటల్ 12 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచి 8 మ్యాచెస్ ఓడిపోయారు. 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్లు చూస్తే 2 మ్యాచ్లు ఓడిపోయారు. నెక్స్ట్ 10th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే 4 గెలిచారు, 7 ఓడిపోయారు. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్ టైటాన్స్కి. గుజరాత్ టైటాన్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ మాత్రం గెలిచారు, 4 మ్యాచెస్ ఓడిపోయారు. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్ల ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ సీజన్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్ క్వాలిఫై అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీం ఏంటిదో కామెంట్ చేయండి. ఈ సీజన్లో ఏ టీము విన్నర్గా ఉంటుందో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.